హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ యొక్క అనాలిసిస్ అనేది వీడియోలో అయితే చూద్దాం. మనకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 2 times అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేసింది. రకరకాల కారణాలతోటి మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే రద్దు చేయడం జరిగింది. సో మరొకసారి కూడా మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేటువంటిది మనకు ఈ ఇయర్ మే ఆర్ జూన్లో కండక్ట్ చేయబోతున్నట్లు మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకు ప్రీవియస్ పేపర్స్లో ఏ టాపిక్స్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, సో ఫోకస్ చేయవలసినటువంటి టాపిక్స్ ఏందనేది వీడియోలో అయితే చూద్దాం. సో దాంతోపాటు చాలామంది అభ్యర్థులు ఏ బుక్స్ చదవాలి, బెస్ట్ బుక్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ గురించి కూడా ఈ వీడియోలో మీకు చివరిలో చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. గత 2 days నుంచి వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో నేనైతే దీనికి 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్ గ్రూప్లో దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది కూడా వాళ్ళకి యూజ్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన 2 కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. తెలుగు మీడియం కోర్స్ అనేది 299 రూపీస్కి అందించడం జరుగుతుంది. సో ప్రముఖ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ కూడా ఇక్కడ ఉంటుంది. మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అదేవిధంగా ఇక్కడ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి 399 రూపీస్కి అయితే అందిస్తున్నాం. ప్రతి కోర్సుకు సంబంధించి ఇక్కడ మీకు ఫ్రీ కంటెంట్ ఉంటుంది. మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సు తీసుకోండి. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్లు కావచ్చు, ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ పేపర్స్ యొక్క వెయిటేజ్ మార్క్స్ చూసే ముందు యాక్చువల్గా మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ ఏ విధంగా ఇచ్చింది ప్రిలిమ్స్కి సంబంధించినది ఒకసారి చూద్దాం. దాని తర్వాత మనకి ఏ టాపిక్స్ నుంచి ప్రీవియస్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, సో ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది మనకు టీఎస్పీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్. చాలామంది మనకు ఈ సిలబస్ పీడిఎఫ్ను తెలుగులో ఇవ్వండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈ కంప్లీట్ పీడిఎఫ్ని నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేటువంటిది మీకు కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. లేదంటే ఇక్కడ మీరు ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా కూడా మీకు టెలిగ్రామ్ గ్రూప్ అయితే వస్తుంది. సో దాంట్లో మీరు జాయిన్ కాండి. సో అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని అయితే తీసుకోవచ్చు. సో టోటల్గా మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి 13 అంశాలతో మనకు సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినా కూడా సో సిలబస్ కాపీ అనేది మీ దగ్గర ఉండాలి. సో అది మీకు మొబైల్లో కాకుండా దాన్ని మీరు ప్రింట్ తీసుకొని మీ యొక్క ప్యాడ్కి దాన్ని పెట్టుకోండి. లేదంటే అట్లీస్ట్ ఈ 13 టాపిక్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఒక వైట్ పేపర్ అయితే రాసుకొని మీ యొక్క ఎగ్జామ్ ప్యాడ్కి దానికి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో చాలామంది ఏంటంటే సిలబస్ ఏంటో తెలియకుండా సో ఆ బుక్స్ ముందర తీసుకొని చదువుతారు. అది రాంగ్ ప్రాసెస్. ఫస్ట్ మనకు సిలబస్ ఏముంది, సో ఆ సిలబస్లో వెయిటేజ్ ఎలా ఉంది, సో వెయిట్ మీద ఫోకస్ చేస్తే మనకు మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని తెలుసుకున్న తర్వాత మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. సో ఇక్కడ మనం గ్రూప్ 1కి సంబంధించిన విషయాలైతే మొత్తం మనకు 13 టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 టాపిక్స్లో మీరు మొదటగా వెయిట్ పైన ఫోకస్ చేయాలని కూడా నేను వీడియోలో చెప్తాను. మనం ప్రీవియస్ పేపర్ చూసిన తర్వాత మీకు అర్థమైపోతుంది అంటే ఎన్ని క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి అడిగారు అనేది. సో ప్రతి ఒక్కరు కంపల్సరీ దీన్ని అయితే మీరు జిరాక్స్ తీసుకోండి. లేదంటే ఈ 13 టాపిక్స్ మీరు రాసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ మీకు ఈ వెయిటేజ్ మార్క్స్ మనం ప్రీవియస్ పేపర్ చూస్తున్నాం కదా. సో ఆ వెయిటేజ్ మార్క్స్ అనేటువంటిది ఇప్పుడు రాబోయేటువంటి మనకు మే ఆర్ జూన్లో మరొకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా. సో దాంట్లో కూడా యాజ్ డిస్ అన్ని మార్క్స్ ఏ వస్తాయని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. సో కొంచెం మనకు తేడా రావచ్చు. మీకు ఫస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అదేవిధంగా నెక్స్ట్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనకు ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక 3 to 4 మార్క్స్ తేడా అయితే రావడం జరిగిందనమాట. సో యాజ్ డిస్గా మనకి ఇక్కడ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీకు ఎన్ని మార్క్స్ ఒక పర్టికులర్ మార్క్స్ ఒక టాపిక్ నుంచి ఎన్ని వస్తాయని తెలుస్తుంది కనుక సో వాటి మీద మీరు ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి టైంలో సో ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి వాటిని మీరు మొదటగా కంప్లీట్ చేసి వాటిని ఎక్కువగా కనుక మీరు రివిజన్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఏదైతే ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ చెప్తానో వాటిని మీరు ఎక్కువగా రివిజన్ చేయండి. సో ఇక్కడ రివిజన్ చేస్తూ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే దానిలో మళ్ళీ ఇంపార్టెంట్ టాపిక్స్ చదవకండి. ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్తే దాన్ని మీరు 360 degreesలో కంప్లీట్గా చదవాలి. సో అప్పుడే మీకు మంచి స్కోర్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దాన్ని ఎక్కువగా రివిజన్ చేయాలి. దాంతోపాటుగా మార్క్ టెస్ట్లు కూడా రాయాలి. ఒక టాపిక్ మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని రివిజన్ ఒక 2 times రివిజన్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి మాక్ టెస్ట్లు కూడా మీరు అటెంప్ట్ చేయడం చాలా మంచిది. సో మనకి ఈసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి కొంతమంది డౌట్ అడిగారు. సో మనకు మెయిన్స్కి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని చెప్పేసి అడగడం జరిగింది. మనకు ఆల్రెడీ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 1:50 రేషియోలో మనకైతే మెయిన్స్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఒక 35,000 మెంబర్స్ అయితే చూశారు. సో ఆ వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో
ఉంటుంది. త్వరగా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా అప్లై చేయవలసి అయితే ఉంటుంది. మీకు ఆ వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది అదేవిధంగా మీరు ఇక్కడ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా గ్రూప్ 1నే టార్గెట్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి కూడా కలిపి ప్రిపేర్ కావండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు 2 టైమ్స్ ప్రిలిమ్స్ రాశారు కనుక మీకు ఈ సిలబస్ పైన ఎంతో కొంత గ్రిప్ ఉంటుంది. సో దీన్ని చదువుతూనే మీరు మెయిన్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓన్లీ గ్రూప్ 1 టార్గెట్ చేసిన వాళ్ళు సో ఈ రకంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్ను కలిపి ఎట్ ఏ టైం మీరు ప్రిపేర్ అయితే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనకు వెయిటేజ్ అనేది చూద్దాం. సో గత 2 టైమ్స్ నిర్వహించినటువంటి ఎగ్జామ్లో మనకు ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి మనకు వెయిటేజ్ మార్క్స్ అనేది ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. సో నేను ఈ విధంగా అయితే రాసి మీకు ఈ పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. సో ఈ పీడిఎఫ్ను కూడా నేను మీకు మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు. సో మనకు తెలంగాణ ప్రభుత్వం 2 టైమ్స్ ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేసింది. ఒకటి వచ్చేసి ఇక్కడ 16th 2022 16th ఇది అక్టోబర్లో నిర్వహించినటువంటి ఎగ్జామ్ ఒకటి, అదేవిధంగా మళ్ళీ మనకు 2023 జూన్ 11న కూడా కండక్ట్ చేసింది. సో ఒకసారి ఏమో పేపర్ లీకేజీ కావడం వల్ల దాన్ని రద్దు చేసింది. మరొకసారి మనకు చాలా కారణాలు, ఏది ఓఎంఆర్ షీట్స్ ఎక్కువ రావడం కావచ్చు, అదేవిధంగా మనకి ఏంటంటే థంబ్ ప్రింట్ తీసుకోకపోవడం కావచ్చు, ఇట్లా వివిధ కారణాలతోటి మనకు హైకోర్టు వీటిని రద్దు చేయాలని చెప్పడం జరిగింది. సో ఇట్లా మనకు 2 టైమ్స్ అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన ఎగ్జామ్ని అయితే క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు మనకు 3rd టైం అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇది మనకు మే అండ్ జూన్లో ఉండబోతుంది. సో మీరు ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్లయితే ఒక 3 to 4 months మాత్రమే టైం ఉంది. సో సీరియస్గా మీరు ఈ వెయిటేజ్ ప్రకారం సీరియస్గా చదివినట్లయితే మీరు కంపల్సరీ ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే మీరు క్రాక్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మనం చూద్దాం సిలబస్ ప్రకారం. నేను ఇక్కడ ఎట్లా ఇచ్చానంటే వెయిటేజ్ మార్క్స్ ప్రకారం సిలబస్ అయితే ఇచ్చాను. అంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ని ఫస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత మనకు నెక్స్ట్ అంటే ఇవి ఎట్లా తీసుకున్నానంటే మనకు 2 టైమ్స్ కండక్ట్ చేశారు కదా, వీటిని బేస్ చేసుకొని ఇట్లా నేను ఇలా డిసెండింగ్ ఆర్డర్లో తీసుకోవడం జరిగింది అనమాట. సో ఆ టాపిక్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారనేది కూడా మీకు ఇక్కడ నేను ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి చూపించడం జరుగుతుంది. సో ఆ టాపిక్స్ మీరు కొంచెం ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనకు అత్యధికంగా వెయిటేజ్ ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకు కరెంట్ అఫైర్స్. మీరు గత 2 టైమ్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కనుక చూసినట్లయితే టోటల్ పేపర్ మనకు కరెంట్ అఫైర్స్ కోణంలోనే కనబడుతుంది. సో ప్రతిదానికి కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను మనకు జోడిస్తూ దానికి జనరల్ స్టడీస్ అంశాలను అయితే దానికి సంబంధించిన కంటెంట్ అయితే యాడ్ చేసిన క్వశ్చన్స్ చాలా ఉంటాయన్నమాట. సో మనం ప్యూర్ కరెంట్ అఫైర్స్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు సిలబస్లో ఇక్కడ 2 టాపిక్స్ ఇచ్చారు. సో ఒకసారి మీకు సిలబస్ పీడిఎఫ్ కూడా ఇక్కడ చూస్తాను. సో మనకు స్టార్టింగ్లోనే సిలబస్లో 2 టాపిక్స్ ఇచ్చారు. ఒకటి కరెంట్ అఫైర్స్ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు అని చెప్పేసి ఇక్కడ మనకు ఈ రెండు టాపిక్స్ మనం కరెంట్ అఫైర్స్ కింద అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకు హైయెస్ట్ వెయిటేజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకసారి దీనికి సంబంధించిన వెయిటేజ్ కనుక మనం 2 టైమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో టోటల్గా ఫస్ట్ టైం మనం కండక్ట్ చేసినప్పుడు 23 క్వశ్చన్స్ అనేది ఈ 2 టాపిక్స్లో కలిపి అయితే రావడం జరిగింది. సో నేను ఇక్కడ మీకు రాసి పీడిఎఫ్ అయితే అందిస్తున్నాను. చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందు తీసుకొచ్చాను. కంపల్సరీ లైక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ సెకండ్ టైం కండక్ట్ చేసినప్పుడు 25 క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఓవరాల్గా మనకు 20 నుంచి 25 క్వశ్చన్స్ అనేటువంటిది. సో అంటే 23 నుంచి 25 క్వశ్చన్స్ ఓన్లీ మనకు కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ముఖ్యంగా మరి ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఓన్లీ 6 months అని కాదు, ఇప్పుడు జనవరి నుంచే చాలామంది చూసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా లాస్ట్ 1 year నుంచి కూడా మీకు ఈ అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి మన ఇండియా వివిధ దేశాలతో చేస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ సంఘటనలు ఉంటాయి కదా, సో వాటిని కూడా మనం చదవాల్సి అయితే ఉంటుంది. మీరు గత పేపర్ కనుక చూసినట్లయితే మనకు 2022లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్కు ఇది మనకు 10th monthలో కండక్ట్ చేస్తే 2021 డేటా కూడా అడిగాడు. కావాలంటే మీరు ఒకసారి పేపర్స్ చూడండి, మీకు చూపిస్తాను. అవి కూడా ఇక్కడ కూడా మనకు 2022కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు ఈ అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలకు సంబంధించి అడగడం జరిగింది. అండ్ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అడిగారు. అంటే ఎక్కువగా మీరు 6 monthsకు సంబంధించిన వాటిపైన ఫోకస్ చేయండి. జనవరి నుంచి అండ్ ఇప్పుడు మనకు ఒకవేళ మేలో జరిగినట్లయితే మే వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ దాంతోపాటుగా ఈ లాస్ట్ 6 months అంటే మనకు జనవరి కంటే ముందు ఉన్నటువంటి డిసెంబర్ నుంచి వెళ్ళి జూన్ వరకు ఉంటాయి కదా, వాటి మీద ఇంపార్టెంట్ సంఘటనల మీద ఫోకస్ చేయండి. సో అవి కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇయర్ ఎండింగ్లో మనకు చాలా రిపోర్ట్స్ వచ్చాయి కనుక వాటి మీద మనకు ఈ కరెంట్ అఫైర్స్ కోణంలో క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే 23 నుంచి 25 క్వశ్చన్స్ మనకి ఇక్కడ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే లాజికల్ రీజనింగ్. సో మీరు ఫస్ట్ ఫోకస్ చేయవలసినటువంటి టాపిక్ ఇది. నేను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చేటువంటి టాపిక్ ఇది. సో దీనికి మీరు ఫస్ట్ ప్రియారిటీ అండి, తర్వాత దీనికి మీరు సెకండ్ ఇవ్వండి. సో ఇక్కడ
మనకు లాస్ట్ టైం కనుక చూసినట్లయితే 23 నుంచి 20 క్వశ్చన్స్, అంటే మినిమం మనకు ఒక 20 క్వశ్చన్స్ ఇక్కడ లాజికల్ రీజన్ నుంచి రావడం జరుగుతుంది. సో లాస్ట్ టైం మీరు పేపర్ కనుక చూసినట్లయితే ఈ రీజనింగ్ పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళే మనకు ఫస్ట్ టైం చాలామంది క్వాలిఫై అయ్యారు, సెకండ్ టైం కూడా మనకు రిజల్ట్ ఇవ్వలే. కానీ సో మాక్సిమం హై స్కోర్ చేసిన వాళ్ళు ఈ రీజనింగ్లో ఇక్కడ ఇచ్చినటువంటి 20 క్వశ్చన్స్కి మినిమం 15 ఎబో చేసిన వాళ్ళే మనకి మంచి స్కోర్ సాధించడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఈ రీజనింగ్ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. మనం ఒకసారి ప్రశ్నలు చూద్దాం. ఇక కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు మీకు చూపించట్లేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అడుగుతారు కనుక వాటితో పెద్దగా మనకు యూజ్ ఏమి ఉండదు. సో మనకు ప్రీవియస్లో మనకి ఏ విధంగా అడిగారని ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకు రీజనింగ్ సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇది మనకు ఫస్ట్ టైం అడిగినటువంటి పేపర్. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనకు ఫస్ట్ టైం కండక్ట్ చేస్తారు 2022లో. ఇక్కడ మీరు ఇటువంటి క్వశ్చన్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ సంబంధించిన టాపిక్స్ని ఎక్కువగా చూడండి. ఇక్కడ మనకు ఈ డైస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం కనుక మీరు చూసినట్లయితే ఇది గ్రూప్ 1 ఫస్ట్ కండక్ట్ చేసినటువంటి ప్రిలిమ్స్లో అడిగాడు ఈ ప్రశ్న. ఇటువంటిదే సేమ్ మనకు సెకండ్ కండక్ట్ చేసినటువంటి దాంట్లో కూడా ఇక్కడ మనకు డైస్కి సంబంధించినటువంటి కొంచెం మోడల్ వేరు ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇట్లా మీరు 2 పేపర్స్ను ముందర పెట్టుకొని ఈ రీజనింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ మనకు 2 టైమ్స్ వచ్చాయనేటువంటి చూసుకొని వాటిని మొదటగా ఆ టాపిక్స్ మీరు ఫినిష్ చేయండి. ఈ పీడిఎఫ్స్ కూడా, ఈ 2 పీడిఎఫ్స్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఎవ్రీథింగ్ ఏమైనా పీడిఎఫ్స్ ఉంటే నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇట్లా మీరు చూసుకోండి. సో ఇక్కడ ఇంకా అవే కాకుండా వివిధ టాపిక్స్ ఇక్కడ మీకు 2 టైమ్స్ రిపీట్ అయినటువంటి టాపిక్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇటువంటి మనకు ఒక డేటా ఇచ్చేసి ఒకటి బార్ చార్ట్ ఇచ్చేసి సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సేమ్ ఇది మనకు పేపర్ 2లో అంటే సెకండ్ టైం కండక్ట్ చేసినప్పుడు కూడా ఇటువంటిది ఒక క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు 74 క్వశ్చన్ ఇచ్చారు. ఇది మనకు సెకండ్ టైం కండక్ట్ చేసింది. సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ టైం కండక్ట్ చేసింది. సో ఇట్లా మనకు రిపీట్ అయినటువంటి టాపిక్స్ ఉంటాయి కదా రీజనింగ్, వాటిని మొదటగా ఫినిష్ చేయండి. సో రీజనింగ్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలండి. సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నేను లాస్ట్ నాకు ఈజీ, నేను మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ 10 days 15 days ప్రాక్టీస్ చేస్తా అనుకుంటే ఇక్కడ మీకు టైం కిల్లింగ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు లాస్ట్ 2 టైమ్స్ కనుక పేపర్ కనుక చూసినట్లయితే ఎవరు 150 క్వశ్చన్స్కు 150 విత్ ఇన్ ద టైంలో అటెంప్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. క్వశ్చన్ పేపర్ చాలా లెంతీగా ఉంటుంది, చాలా హార్డ్గా ఉంటుంది. మీరు చూడవచ్చు ఒకసారి ఈ పేపర్స్ని ఒకసారి మీరు టచ్ చేసి చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే ఆల్రెడీ రాసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, టైం సరిపోదు. సో రీజనింగ్ లాంటి వాటికి ఇంకా ఎక్కువ టైం తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉండేటువంటి ఉంటాయి, కొంచెం ఆలోచించవలసి ఉంటుంది, టైం వేస్ట్ అవుతుంది కనుక. సో ఈ టైంలో మీకు సేవ్ కావాలంటే రీజనింగ్ అనేటువంటి టాపిక్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. రెగ్యులర్గా ఈ ప్రాక్టీస్ అనేటువంటిది ఉండాలి. దీనిలో మనకు ఈ సెకండ్ టైం కండక్ట్ చేసినప్పుడు అయితే ఈ సిరీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అడిగాడు. ఒకసారి మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కోడింగ్, డీకోడింగ్ అండ్ సిరీస్ ఇక్కడ మీరు చూసినట్లయితే దాదాపు 3-4 క్వశ్చన్స్ ఇక్కడ ఓన్లీ మనకు ఈ టైప్ ఆఫ్ ఈ సిరీస్ ప్రాబ్లమ్స్ అడగడం జరిగింది. 3 క్వశ్చన్స్ ఓన్లీ సిరీస్ మీకు ఇలా అడగడం జరిగింది. సో ఇటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు మొదటగా ఫినిష్ చేయండి. సో ఈ మనకు లాస్ట్ టైం ఫస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు కూడా 2 క్వశ్చన్స్ మనకు నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. సో ఇట్లా మనకు ఈ రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ని ఒక దగ్గర రాసుకోండి. క్యాలెండర్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా అట్లా బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి కంపల్సరీ రావడం జరుగుతుంది అనమాట. సో వీటన్నిటిని మీరు ఒక దగ్గర రాసుకొని ఏ టాపిక్స్ మీరు ఫస్ట్ ఫినిష్ చేయాలని మీకు అర్థమైపోతుంది. ఆ పేపర్ చూసినట్లయితే వాటిని కంప్లీట్ చేయండి. సో ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మీరు రీజనింగ్కి ఇవ్వండి. సో ఇక్కడ మీరు మంచిగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక్కడ 15 మార్క్స్ మీరు స్కోర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 20కి ఎక్కువనే చేయవచ్చు మంచి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళైతే. సో మీకు నాన్ మ్యాథ్స్ అయినా కూడా రీజనింగ్ అనేటువంటి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇది మీకు ప్రాక్టీస్ తోడు వస్తుంది. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇక్కడ మంచి స్కోర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ దీనికి ఇవ్వండి. తర్వాత కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీరు రెగ్యులర్గా చదువుతూనే ఉండండి. సో ఇప్పుడు వచ్చేటువంటి సరే ఏ బుక్స్ చదవాలనేటువంటి డౌట్ కూడా ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి అనేటువంటి మీరు రెగ్యులర్గా ఏదైనా ఒక న్యూస్ పేపర్, ముఖ్యంగా ఇప్పుడు ఈనాడు తెలుగు వాళ్ళైతే ఈనాడు న్యూస్ పేపర్, లేకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి వాటిని ఆర్టికల్స్ చూడండి. ఇంకా దాంతోపాటుగా ఏదైనా ఒక మ్యాగజిన్ ఫాలో అవ్వండి. మార్కెట్లో మీకు నచ్చినటువంటి ఒక మ్యాగజిన్ ఫాలో అవ్వండి. సో ఈ రెండింటిని మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీకు కరెంట్ అఫైర్స్ పైన మంచి గ్రిప్ ఉంటుంది. సో వాళ్ళు కంపల్సరీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు సబ్జెక్టును కూడా కరెంట్ అఫైర్స్కు లింక్ చేసి అడుగుతున్నాడు కనుక సో కరెంట్ అఫైర్స్ అనేటువంటి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి. రెగ్యులర్గా వీటికి ఆ విధంగా చదవండి. అండ్ ఇక్కడ దీనికి సెకండ్ ప్రయారిటీ అండి. మనకు వెయిటేజ్ మార్క్ ప్రకారం చూస్తే ఇక్కడ 23, 20 ఉన్నాయి. ఇక నెక్స్ట్ మీరు ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి టాపిక్స్ ఏంటంటే జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ భారత్ విజయాలు. సో మనకి ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేసిండు. ఇవి కూడా మనకు ఇటీవల కాలంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మన భారతదేశం సాధించినటువంటి విజయాలకు సంబంధించి అడుగుతున్నాడు. ఓకేనా, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ ఎటువంటి పురోగతిని సాధించింది అనేది అడుగుతున్నాడు. జనరల్ సైన్స్కి సంబంధించి మనకు ముఖ్యంగా పోయినసారి బయాలజీకి సంబంధించిన టాపిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీకి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. కానీ ఎక్కువగా మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగిందనమాట. అంటే మనకి రీసెంట్గా మనకి ఇస్రో చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏంటి అవి అడుగుతారు. మనకి ఇప్పుడు చంద్రయాన్కి సంబంధించి కావచ్చు, ఆదిత్య L1 మిషన్కి సంబంధించి కావచ్చు, ఇంకా రీసెంట్గా మనకు కొన్ని ప్రయోగాలు చేసింది. సో వీటి మీద మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. క్వశ్చన్ అనేటువంటిది మీకు కరెంట్ అఫైర్ అయినా కూడా ఈ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా కూడా డైరెక్ట్ బిట్స్ అనేటువంటివి ఉండవు. అన్నీ మనకు
అప్లికేషన్ బేస్డ్లో సరి అయినది సరికాంది ఈ రకంగా మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఉంటాయి కనుక మీరు కంప్లీట్గా చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ 4th టాపిక్ దీనికి మీరు 3rd ప్రియారిటీ ఇవ్వండి. ఓకేనా. సో ఇది మనకు ఫస్ట్ అయితే ఇది సెకండ్, ఇది 3rd ప్రియారిటీ అండి. ఇక్కడ 20 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉందండి. 20 to 20 అంటే మనకు ఫస్ట్ టైం 22 క్వశ్చన్స్ వచ్చాయి, నెక్స్ట్ 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా మీరు లేటెస్ట్, ఓకేనా, ఈ లేటెస్ట్కి సంబంధించినటువంటి అంశాలు మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో లేటెస్ట్ అంశాలు ఉంటాయి కదా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. సో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మనం గతంలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడిగారని చూద్దాం. సో ఇది మనకు సెకండ్ టైం కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన పేపర్లో ఇక్కడ మీరు చూడవచ్చు గగన్యాన్కి సంబంధించి అడగడం జరిగింది. సో మనకు గగన్ నాట్కి సంబంధించి అంటే ఇవి చూసినట్లయితే ఇక్కడ మీరు లేటెస్ట్గా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్స్ ఇది. సో ఇక్కడ నెక్స్ట్ కృత్రిమ మీద ఏఐకి సంబంధించి కావచ్చు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సంబంధించి కావచ్చు, మానవరహిత వాయు శకటం. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. 19th క్వశ్చన్ కావచ్చు, 16th క్వశ్చన్. సో మీరు ఫస్ట్ టైం కండక్ట్ చేసిన పేపర్ కూడా ఒకసారి ముందర పెట్టుకోండి, వీటిని కంపేర్ చేస్తూ చూడండి. ఇంకా అవి కాకుండా ఇక్కడ మీరు చూడవచ్చు లేటెస్ట్గా ఉన్నటువంటి సైన్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మనకి ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా సైన్స్లో ఉన్నటువంటి కొంతమంది సైంటిస్టుల పేరు ఇచ్చేసి వాళ్ళు దేంట్లో నిష్ణాతులు అని చెప్పేసి ఇక్కడ మనకు జతపరచమని చెప్పేసి అడిగాడు. ఇంకా అదేవిధంగా అణు విద్యుత్ కేంద్రాల్లో ఉష్ణంను ఉత్పత్తి చేసేటువంటి టర్బైన్లు, ఈ అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి మనకు 2 times అడిగారు. ఫస్ట్ పేపర్లో క్వశ్చన్ ఉంది, సెకండ్ పేపర్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ అయితే ఉంది. ఇంకా అదే కాకుండా ఇక్కడ మనకు జనరల్ సైన్స్ విభాగానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇంకా అవే కాకుండా ఇక మనకు ఏది భారతదేశంలో ఈ ప్రోక్రాన్లో అణు విద్యుత్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందున ఇక్కడ మీరు చూడవచ్చు ఒకటే పేపర్లో ఈ అణు విద్యుత్కు సంబంధించిన దానిపైన 2 క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. మనకు ఫస్ట్ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో కూడా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఇట్లా మీరు వీటిని ముందర పెట్టుకొని చూడండి. పేపర్ 1 అంటే పేపర్ 1 అంటే ఇక్కడ ఫస్ట్ కండక్ట్ చేసింది, అదేవిధంగా సెకండ్ కండక్ట్ చేసినటువంటి వాటిని మీరు ఒకసారి చూస్తూ వేటి మీద ఫోకస్ చేయాలని మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మనకు సైన్స్కి సంబంధించిన అంశాలు కూడా ఎక్కువగా మనకు కంపల్సరీ ఒకటి డిసీజ్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ఇస్తున్నాడు. సో ఇట్లా మీరు టాపిక్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని ఫస్ట్ వీటి మీద మీరు ఫోకస్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మనకు సైన్స్కి సంబంధించినటువంటి వెయిటేజ్ అంటే సైన్స్, జనరల్ సైన్స్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, దీనికి మీరు 3rd ప్రియారిటీ అండి. ఇక నెక్స్ట్ ప్రియారిటీ చూసినట్లయితే ఇక్కడ మనకు 5th టాపిక్, ఈ 2 టాపిక్స్ కలిపి ఇక్కడ మీకు చూసినట్లయితే ఇది భారత రాజ్యాంగం, రాజకీయాలు, అదేవిధంగా భారతదేశంలో పాలన అంటే దీన్ని మనం ఏమంటాం, ఇది గవర్నెన్స్ అని చెప్పేసి అంటాం, పబ్లిక్ పాలసీ అని చెప్పేసి ఇక్కడ ఈ 2 టాపిక్స్ మీకు మనకు జనరల్గా పాలిటీ అంశాల కింద చదువుతాం. సో 15 ఒకసారి వచ్చింది మనకు ఫస్ట్ టైం, సెకండ్ టైం చూసినట్లయితే 21 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే నియర్లీ మనకు 15 వేసుకోండి, లీస్ట్లో మనకు 15 క్వశ్చన్స్ అనేటువంటిది మనకి ఈ 2 టాపిక్స్ లెక్కలు కవర్ అవుతున్నాయి కనుక మీరు నెక్స్ట్ 4th ప్రియారిటీ అనేది దీనికి ఇవ్వండి. ఓకేనా. సో చాలా ఇంపార్టెంట్ అండ్ పాలిటీ అండ్ ఈ పాలిటీకి సంబంధించిన అంశాలను మీరు ఎక్కువగా ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కొంచెం లాజికల్గా అడిగినప్పటికీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కనుక. సో దీనిలో మనకి ఎట్లా అడుగుతున్నారు, ముఖ్యంగా ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ మనకి ఏదైతే నూతన జాతీయ విధానం 2020 వచ్చింది కదా, సో ఈ 2020కి సంబంధించి మనకు ఫస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, సెకండ్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇట్లా మనకు సిమిలర్ టాపిక్స్ ఉంటాయి చూసినా వాటిని మీరు ఈ టాపిక్ చదువుతున్నప్పుడు మొదటగా కంప్లీట్ చేయండి. అంటే క్వశ్చన్స్ ఎట్లా అడిగారు అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఒకసారి అవి కూడా చూద్దాం, మనకి పాలిటిక్స్ సంబంధించి ఎట్లా అడిగారని చూద్దాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ 12th క్వశ్చన్ కనుక చూసినట్లయితే క్రింది వాటిలో ఏ లోక్సభ వాటి యొక్క గరిష్ట 5 సంవత్సరాల కాలం కొనసాగలేదని చెప్పేసి అడిగారు. సో ఈ లోక్సభ కాల పరిమితులకు సంబంధించి మనకు ఫస్ట్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగాడు, నెక్స్ట్ సెకండ్ టైం కండక్ట్ చేసినటువంటి దాంట్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ రావడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఈ టాపిక్స్ని కంప్లీట్గా చదవండి. ఇప్పుడు పాలిటీ అనేది మనం ప్రియారిటీ ఇస్తున్నాం కనుక కంప్లీట్ అంశాలను చదవండి. మనకి ఏదైతే సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. కాకపోతే రిపీట్ అయినటువంటి టాపిక్స్ మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి, దానికి సంబంధించి కొంచెం డెప్త్గా చదివేటువంటి ప్రయత్నం చేయండి, మళ్ళీ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇదే పేపర్లో మనం పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 2(3)కి సంబంధించినటువంటి దానికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. ఆర్టికల్కి సంబంధించి అడుగుతారు. ముఖ్యంగా మనకు ఎక్కువగా ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కువ అడుగుతారు. సో ఒక్కొక్కసారి ఇట్లా మనకు 1 to 10 ఆర్టికల్స్లో అవి కనుక మనకు వార్తల్లో ఉన్నట్లయితే ఆర్టికల్ బేస్డ్ కంటెంట్ కూడా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఇది ఎన్నికల సంస్కరణలు, ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలపైన మనకు ఫస్ట్ దాంట్లో అడిగాడు, సెకండ్ దాంట్లో కూడా అడగడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, దీన్ని ఫస్ట్ మీరు కంప్లీట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకు జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించుకోవచ్చు, మంత్రివర్గ బాధ్యతలకు సంబంధించినటువంటి వాటిపైన
క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అదేవిధంగా క్రింది వాటిలో ఎవరు రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యులుగా ఉన్నారని చెప్పేసి మనకు రాజ్యాంగ నిర్మాణ సభకు సంబంధించినటువంటి దానిపైన క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మనకు గవర్నెన్స్కి సంబంధించినటువంటి టాపిక్ పైన కూడా ఇక్కడ క్వశ్చన్ అయితే చూడవచ్చు. సో వీటన్నిటి మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి. సో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్, సో ఇది కూడా మనకు 2 టైమ్స్ అడిగారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ కావచ్చు, మండల్ కమిషన్కి సంబంధించిన దానిపైన కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో టోటల్గా మనకు ఈ 2 టాపిక్స్లోకి వెళ్ళి 15 క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరిగిందంట. ఇక్కడ మీరు చూడవచ్చు నూతన విద్యా విధానం, మీకు చెప్పాను 2020కి సంబంధించినటువంటి నూతన విద్యా విధానం. సో ఇది మనకు 2 టైమ్స్ ప్రిలిమ్స్ మనకు ఫస్ట్ కండక్ట్ చేసిందంటే అడిగాడు, సెకండ్ కండక్ట్ చేసిందంటే కూడా అడగడం జరిగింది. అంటే ఈ టాపిక్ మనకు ఇంపార్టెంట్ టాపిక్. కంప్లీట్గా దీన్ని ఒకసారి కంప్లీట్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇట్లా మీరు ఒకసారి వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి 2 పేపర్స్ దగ్గర పెట్టుకొని. ముఖ్యంగా స్కీమ్స్ కూడా ఈ లేటెస్ట్ ఇప్పుడు స్కీమ్స్ అనేటువంటి మనకు డైరెక్ట్గా అక్కడ టాపిక్ ఇవ్వలేదు. సో మనకు ఆ టాపిక్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి స్కీమ్స్ కనుక మనకు వార్తల్లో ఉన్నట్లయితే సో వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయండి. సో ఇక్కడ మనకు పాలిటిక్కి సంబంధించిన అంశాలపైన 15 ఒకసారి 21 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇది మీరు నెక్స్ట్ ప్రియారిటీ అండి. ఇక తర్వాత నెక్స్ట్ తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ కళలు, సాహిత్యం. సో టోటల్గా దీనిలో మనకు తెలంగాణ హిస్టరీ కూడా ఇంక్లూడ్ చేస్తూ క్వశ్చన్స్ అడిగాడండి. ఒకసారి మీకు అవి కూడా చూపిస్తాను. సో 15 ఒకసారి అడిగాడు ఫస్ట్ టైం, సెకండ్ టైం 9 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే మ్యాక్సిమం మనకు ఒక 12 to 30 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ అడిగిన దానికి సెకండ్ అడిగిన దానికి కొంచెం తేడా అయితే ఉంది. కాకపోతే ఈసారి కూడా మనకు మినిమం ఒక 12 to 13 క్వశ్చన్స్ అడగడానికి అయితే ఛాన్స్ ఉంది. సో వీటి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టాపిక్. వీలైతే మీకు నేను ఫస్ట్ ఇదే కంప్లీట్ చేస్తాను సార్ అనుకుంటే తెలంగాణ అంశాలు కంప్లీట్ చేసిన తర్వాత మిగతా వాటికి వెళ్ళండి. సో ఇది నెక్స్ట్ మీరు ప్రియారిటీ, అంటే నేను వెయిటేజ్ పరంగా మీరు ప్రియారిటీ ఇవ్వాల్సినటువంటి టాపిక్స్ అయితే చెప్తున్నాను. సో ఈ తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం మీద అడిగాడు. అయితే దీనిలో మనకు హిస్టరీని కూడా ఇంక్లూడ్ చేస్తూ మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. మనకు ఫస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి పేపర్ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకు దీనిలో యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ టైం కండక్ట్ చేసిన దాంట్లో ఇక్కడ కొల్లిపార, అదేవిధంగా కురవగట్టు శాసనాలకు సంబంధించి మనకు అడగడం జరిగింది. ఇది హిస్టరీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇది ఎవరికి సంబంధించి అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ శాతవాహనులకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ చూడవచ్చు. సో కంపల్సరీ శాతవాహనుల హిస్టరీకి వెళ్ళి మనకు ఫస్ట్ దాంట్లో అడిగాడు, సెకండ్ దాంట్లో కూడా అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఆసఫ్ జాహీలకు వెళ్ళి 2 క్వశ్చన్స్ అడిగారు. 2 టైమ్స్ కండక్ట్ చేసినట్టు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా మనకు ఈ టాపిక్ ఆసఫ్ జాహీల్ అనేటువంటి టాపిక్ మీద 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ జనాభాకు సంబంధించి ఇక్కడనే చెప్తున్నాను, ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది కనుక జనాభాకు సంబంధించి మినిమం 2 క్వశ్చన్స్ అడిగారండి. జనాభాకు సంబంధించినటువంటి మనకు 2011 జనాభా లెక్కలు ఉంది కదా, సో వాటికి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్ అడిగారు ఫస్ట్ టైం, సెకండ్ టైం కూడా 2 క్వశ్చన్స్ అడిగారు. సో ఇది కూడా మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ కింద అయితే మీరు చూడవచ్చు. మీరు పేపర్స్ని ఒకసారి ముందర పెట్టుకొని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ గోండులకు సంబంధించిన దానిపైన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని సాహితీ గ్రంథం, ముఖ్యంగా ఇది చరిత్రలో వస్తాయి మీకు ఈ గ్రంథాలు, రచయితలు, గ్రంథాలకు సంబంధించి అడిగారు. సో ఇక్కడ ఆసఫ్ జాహీలకు సంబంధించి మరొక క్వశ్చన్ కూడా చూడవచ్చు. మనకు ఫస్ట్ టైం కండక్ట్ చేసిన దాంట్లో 2 క్వశ్చన్స్ అయితే మనకు ఈ ఆసఫ్ జాహీ నుంచి కవర్ కావడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు సర్వాయి పాపానికి సంబంధించిన క్వశ్చన్ కావచ్చు. ఇంకా అదేవిధంగా మనకేది ఆసఫ్ జాహీలకు సంబంధించినటువంటి దానిపైన మరో క్వశ్చన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీరు ముందు ఉంచుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ కాకతీయులకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ రామప్ప దేవాలయం. సో మనకు ఫస్ట్ టైం 2 క్వశ్చన్స్ అడిగారు ఈ కాకతీయుల హిస్టరీకి సంబంధించి. సెకండ్ ప్రిలిమ్స్లో 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓన్లీ కాకతీయుల హిస్టరీ మీకు వెళ్ళి మనకు 3 క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ కూడా ఉంది కాకతీయుల కాలం నాటి అయ్యగార్ల వ్యవస్థ అండ్ రామప్ప దేవాలయానికి సంబంధించి మీరు చూశారు. సో ఇంతకుముందు కూడా మనం అక్కడ కాకతీయుల కాలం నాటి యొక్క సాహితీ వేత్తలకు సంబంధించి వాళ్ళ యొక్క రచయితలకు సంబంధించిన గ్రంథాలకు సంబంధించిన క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో వీటి మీద మీరు మొదటగా హిస్టరీలో కాకతీయులకు సంబంధించిన దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత ఆసఫ్ జాహీలకు సంబంధించినటువంటి టాపిక్ను చూడండి. సో ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్ కూడా చూడవచ్చు. సమ్మక్క సారక్కకు సంబంధించి కూడా మనకు కాకతీయుల హిస్టరీకి సంబంధించి ఇక్కడ మనం దీనిలోనే నియర్లీ 4 క్వశ్చన్స్ అయితే చూసాం ఓన్లీ కాకతీయులకు సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మనకేది సినిమాలకు సంబంధించి, దర్శకులకు సంబంధించి కూడా మనకు హిస్టరీ కల్చర్ బేస్డ్లో ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ అడగడం జరిగింది. సో ఇట్లా మీరు 2 పేపర్స్ ముందట పెట్టుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు తెలుస్తుంది ఏ టాపిక్లోకి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నారని తెలిసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇది సెకండ్ టైం కండక్ట్ చేసినటువంటి పేపర్. సో దీనిలో కూడా సేమ్ మనకు మ్యాక్సిమం ఈ టాపిక్స్లోకి వెళ్ళి ఎక్కువగా మన క్వశ్చన్స్ అంటే కవర్ కావడం జరిగింది. ఇక్కడ మీరు వరంగల్ కోటకు సంబంధించి మనకు కాకతీయుల హిస్టరీకి సంబంధించిన ఒక క్వశ్చన్. అదేవిధంగా మనకి ఇది నెక్స్ట్ ఇక్కడ అజీవిక తత్వం ప్రకారం ఒక వ్యక్తి జీవితాన్ని నిర్ణయించేటువంటి ప్రధాన భావం ఏమని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది ఒక రచనలు ఈ రచయితలకు సంబంధించిన దానిపైన 100% ఒక బిట్ అయితే ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఆ ఏరియాను చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇట్లా మీరు ఈ 2 పేపర్స్ను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వెయిటేజ్ కనుక చూసినట్లయితే మనకు జాగ్రఫీ. సో జాగ్రఫీలోకి వెళ్ళి కూడా మనకు
వరల్డ్, ఇండియా, తెలంగాణ మూడింటిని మనకు సిలబస్లో మెన్షన్ చేశారు. సో నియర్లీ 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ వెయిటేజ్ అనేటువంటిది 1-2 మార్క్స్ నేను అటు ఇటుగా ఇక్కడ ఇవ్వచ్చు, ఎందుకంటే మనం పేపర్ చూసినప్పుడు కొంచెం 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటుగా ఉండవచ్చు. సో నేను ఇంచుమించుగా 1-2 క్వశ్చన్స్ తేడా ఉంటాయి, కానీ మాక్సిమం మనకు మీరు పేపర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు వెయిటేజ్ ఇదే విధంగా కనబడుతుంది. అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మీరు ఒకసారి సిలబస్ కనుక చూసినట్లయితే మనకి ఏ విధంగా మెన్షన్ చేశారు, జాగ్రఫీకి సంబంధించి కనుక చూసినట్లయితే సో ప్రపంచ భూగోళం, భారతీయ భూగోళ శాస్త్రం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి భూగోళ శాస్త్రం. సో 15 క్వశ్చన్స్ ఈ మూడిట్లకి వెళ్ళాడు, అంటే 5 వేసుకోండి. నియర్లీ ఒక్కొక్కసారి 3 అడిగారు, ఒక్కొక్క టాపిక్కి వెళ్ళి ఒక దాంట్లోకి వెళ్ళి 6 అడగడం జరిగింది, ఒక దాంట్లో ఇంకొంచెం ఎక్కువగా మనకు 6-7 క్వశ్చన్స్ కూడా, అంటే 5 క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకు 1 or 2 అటు ఇటుగా ఉండవచ్చు. అంటే ఇక్కడ పర్టికులర్ ప్రపంచ అంటే ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ సంబంధించి ఇట్లా తేడా ఉండవచ్చు. కాకపోతే ఓవరాల్గా జాగ్రఫీ అనేటువంటి టాపిక్స్కి వెళ్ళి మనకు 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. సో నెక్స్ట్ ప్రియారిటీ మీరు దీనికి ఇవ్వండి. సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే 8 టాపిక్స్ వరకు ఉన్నాయో సో వీటిని మీరు ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఈ 8 టాపిక్స్ కనుక మీరు కంప్లీట్ చేస్తే దాదాపు మీరు 90 to 100 మార్క్స్ సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడనే అట్లీస్ట్ 90 అనుకున్న దగ్గర మీకు 90 to 100 అనుకున్న దగ్గర 85 మార్క్స్ అనేవి మీకు కంప్లీట్ అయిపోతాయి. సో ఈ టాపిక్స్ మీరు 360 degrees యాంగిల్స్లో కంప్లీట్గా చదివినట్లయితే మీరు ఇక్కడ మంచి స్కోర్ చేయవచ్చు. సో మీరు లాస్ట్ టైం కనుక చూసినట్లయితే 75 to 80 వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం మనకైతే క్వాలిఫై కావడం జరిగిందనమాట. సో అంటే ఇక్కడ మీరు ఈ టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా చదువుతారు, అంటే ఇక్కడ మనకు ఒక 90 to 100 క్వశ్చన్స్ వస్తే మీరు ఒక 75 క్వశ్చన్స్ చేసే విధంగా కనుక ఉన్నట్లయితే మిగతా టాపిక్స్లోకి కొన్ని కవర్ అవుతాయి మీకు కనుక. సో 100% మీరు ప్రిలిమ్స్కి క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. పేపర్ హార్డ్గానే ఉంటుంది, ముఖ్యంగా టైం సరిపోదు. సో ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. రీజనింగ్ లాంటి టాపిక్స్ మీద ఎక్కువ టైం కేటాయించకుండా ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక్కడ మీకు టైం సేఫ్ అవుతుంది కనుక సో ఎక్కువగా మీరు రివిజన్ చేస్తూ మాక్ టెస్టులు రాయండి, మీకు టైం సరిపోతుంది. సో ఫస్ట్ ఇక్కడ మన 8 టాపిక్స్ సంబంధించి మీరు కంప్లీట్ చేసుకోండి. సో నెక్స్ట్గా భారతదేశ చరిత్రకు సంబంధించి మనకు నియర్లీ ఒక 10 క్వశ్చన్స్ అయితే అడిగారు. సో ఇక్కడ ఒకసారి 9, ఒకసారి 11 అడగడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి మీరు క్వశ్చన్ పేపర్ తీసుకొని 2 పేపర్స్ ముందర పెట్టుకొని చూడండి. ఇంకా పర్యావరణ సమస్యలు, విపత్తుకు సంబంధించి 8-10 క్వశ్చన్స్ అడిగారు. ఇక తెలంగాణ రాష్ట్ర విధానాలు, సో ఇది చాలా చిన్న టాపిక్, మంచిగా అంటే మీరు ఈజీగా స్కోర్ చేయవచ్చు. మినిమం 5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే తెలంగాణకు సంబంధించి ఇప్పుడు మనకు ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కనుక వాళ్ళు తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఏంటి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానాలు ఏంటి అనేది ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చాలా స్కీమ్స్కి వచ్చాయి కనుక సో అక్కడ నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. దాదాపుగా లెస్ టాపిక్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం మినిమం ఒక 4 to 5 క్వశ్చన్స్ మీరు గ్యాదర్ చేయవచ్చు అనమాట. నెక్స్ట్ భారతదేశ సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఎకానమీకి సంబంధించి. సో ఎకానమీకి సంబంధించి కూడా మనకు మినిమం 5 నుంచి ఇక్కడ 8 క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మనకు ఇప్పుడు మనకు బడ్జెట్ వచ్చింది కదా, సో బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఒకసారి చూడండి. దాంతోపాటుగా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. సో దానిలో కొన్ని ఇంపార్టెంట్ అంశాలపైన మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా మనకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందనేది కూడా ఒక డాక్యుమెంట్ అయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ 2 డాక్యుమెంట్స్ నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. కంపల్సరీ దాంట్లోకి ఒక 3 to 5 క్వశ్చన్స్ అడుగుతారండి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ డాక్యుమెంట్స్ పైన 3 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ ఇది సొసైటీకి సంబంధించిన టాపిక్. ఇక్కడ నుంచి కూడా మనకు దాదాపుగా 6 to 8 క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో మీకు ఒక ఫస్ట్ మీరు ఇవి కంప్లీట్ చేసిన తర్వాత ఈ టాపిక్స్ అనేటువంటివి కూడా మీకు టైం ఉంటే లాస్ట్ టైం ఏ టాపిక్లకి వెళ్ళి అడిగారు అనేది ఒకసారి ముందర మీరు పెట్టుకొని చూసి వాటి మీద చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ నేను చెప్పినటువంటి ఈ 7 టాపిక్స్ ఉన్నాయి కదా, వీటిని మాత్రం కంప్లీట్గా చదవండి. ఈ 7 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఒక చిన్న పాయింట్ కూడా వదిలేయకుండా ఎక్కువగా రివిజన్ చేస్తూ వీటిని ఫస్ట్ కంప్లీట్ చేయండి. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ 8 టాపిక్స్ మీద మీరు 8 నుంచి 13 టాపిక్స్ పైన ఫోకస్ చేయండి. సో ఇట్లా మీరు చదివినట్లయితే ఈ ఉన్నటువంటి 3 to 4 మంత్స్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు క్రాక్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ని నేను మీకు టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సంబంధించి కొంతమంది ఏ బుక్స్ చదవాలి సార్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో నెక్స్ట్ కొంతమంది అభ్యర్థులు వీటికి సంబంధించి ఏ బుక్స్ తీసుకోవాలి సార్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో ఈ బుక్స్కి సంబంధించి కూడా మనకు మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ బుక్స్ ఏంటనేది కూడా కొన్ని బుక్స్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో మొదటగా మీరు అకాడమీకి ఎక్కువగా తెలుగు అకాడమీకి సంబంధించి మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా, అకాడమీ బుక్స్లో మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనకు ఎగ్జామినర్ కూడా వాటిని ప్రామాణికంగా తీసుకుంటారు కనుక అకాడమీ మీరు ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. లేదు సార్ అకాడమీలో కొంచెం మన లెంత్ సిలబస్ ఉంటుంది, దాన్ని ఇప్పుడు చదివేటువంటి టైం లేదు కనుక మనకు ఈ అకాడమీని కవర్ చేస్తూ మార్కెట్లో కూడా కొన్ని బెస్ట్ బుక్స్ అయితే ఉన్నాయి కనుక సో వాటిని కూడా చెప్తాను. సో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి నేను మొదటి ప్రయారిటీ మాత్రం అకాడమీకి ఇస్తాను. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ పరంగా చూసినట్లయితే ముఖ్యంగా మనకు తెలంగాణ అంశాలకు సంబంధించి సో తెలంగాణ హిస్టరీ కావచ్చు, కల్చర్, అదేవిధంగా ఉద్యమానికి సంబంధించి. సో ఇక్కడ ఉద్యమం అంటే గుర్తుకొచ్చింది, మనకు తెలంగాణ ఉద్యమం నుంచి క్వశ్చన్స్ అయితే అడగలేదండి.
ఓకేనా. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మనకు 2 పేపర్స్లో క్వశ్చన్స్ అనేది లేదు, అది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. సో ఉద్యమం ఈ 3 కలిపి మనకు పిఎన్ఆర్ పబ్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది. పైల నవీన్ రెడ్డి రాసినటువంటి బుక్ చాలా బాగుంది. బుక్ మీకు ఈజీగా రివిజన్ చేసుకోవచ్చు. దానిలో మీకు హిస్టరీ కవర్ అవుతుంది, కల్చర్ కవర్ అవుతుంది అండ్ మూమెంట్ కూడా కవర్ అవుతుంది అనమాట. ఈ బుక్ తీసుకోండి. సో లేదంటే అకాడమీ ఫస్ట్ ప్రయారిటీ. లేదు ఇది కాకుండా మీకు ఓన్లీ కల్చర్కే కావాలనుకుంటే మీకు జీనియస్ పబ్లికేషన్ వాళ్ళది కూడా మంచి బుక్ ఉంది. ఓకేనా. ఈ జీనియస్ పబ్లికేషన్ వాళ్ళు కూడా సో ఇది కల్చర్కి సంబంధించినట్టు ఒక మంచి బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది చాలా ఫేమస్ బుక్, మీకు తెలిసినటువంటిదే. సో వీలైతే మీకు ఓన్లీ కల్చర్ కావాలంటే ఇది తీసుకోండి. 3 కలిపి కావాలనుకుంటే ఈ పిఎన్ఆర్ పబ్లికేషన్కి సంబంధించి కూడా మీకు బుక్ చాలా మంచి బుక్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఇది హిస్టరీకి సంబంధించి. దాని తర్వాత ఇండియన్ హిస్టరీ కనుక చూసినట్టయితే సీనైఎస్ఆర్ బుక్ తీసుకోండి. ఓకే, సీనైఎస్ఆర్ మీకు ఇది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా యూజ్ అవుతుంది. చాలా సూపర్ అంటే ఎక్సలెంట్గా ఉన్నటువంటి బుక్ ఇది. కొంచెం లెంతీ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ సీనియర్ హిస్టరీ బుక్ అయితే ఉంటుంది. సో ఇది మీరు తీసుకున్నటువంటి ఐటమ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించి. ఇక నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించి కనుక చూసినట్లయితే లక్ష్మీకాంత్ సార్ తీసుకోండి. సో ఇది కొంచెం చాలామంది లెంతీ ఉంటుంది సార్, ఇప్పుడు చదివేటువంటి అంత టైం లేదనుకుంటే నెక్స్ట్ కృష్ణారెడ్డి సార్ తీసుకోండి. సో కృష్ణారెడ్డి సార్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ కృష్ణారెడ్డి సార్ బుక్ చదవడం జరిగింది. మీకు ఇది అంటే గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్లో కూడా మీకు యూజ్ అయ్యే విధంగా కృష్ణారెడ్డి సార్ బుక్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి కనుక కావాలనుకుంటే రమణరాజు బుక్ తీసుకోండి. లేదు అంటే మీకు జీనియస్ పబ్లికేషన్లో కూడా అదేవిధంగా విన్నర్స్ పబ్లికేషన్లో కూడా ఈ బుక్స్ అయితే ఉన్నాయి. సో వీటిని కూడా మీరు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. 33 డిస్ట్రిక్ట్కి సంబంధించినది కావచ్చు అండ్ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి జీనియస్ అదేవిధంగా అండ్ విన్నర్స్ పబ్లికేషన్లో కూడా జాగ్రఫీకి సంబంధించినటువంటి మంచి బుక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూసినట్లయితే విన్నర్స్ పబ్లికేషన్లో చాలా మంచి బుక్ ఉంది. సో ఇది మీరు తీసుకోవచ్చు. సో ఇవి మనకు మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని బెస్ట్ బుక్స్. ఇంక ఇవే కాకుండా మీకు నచ్చినటువంటి బుక్స్ మీకు మార్కెట్లో కనబడినట్లయితే వాటిని కూడా తీసుకుంటే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను చెప్పినటువంటి బుక్స్ని ఒకసారి మీరు వెళ్ళి చూడండి. మీకు ఓకే అనిపిస్తేనే తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి కొన్ని బెస్ట్ బుక్స్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీలైతే నేను ఒకసారి దీని మీద సపరేట్ వీడియో కూడా చేస్తాను. అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి వాటిపైన కూడా నేను అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి 2 లేదా 3 ఇంపార్టెంట్ బుక్స్ని మీకు రెఫర్ చేస్తూ ఒక వీడియో కూడా చేస్తాను. సో ఇప్పుడు మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఆల్రెడీ కరెంట్ అఫేర్స్ సంబంధించి మీకు చెప్పాను. కరెంట్ అఫేర్స్ సంబంధించి రెగ్యులర్గా మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ అయితే ఫాలో అవ్వండి, ఏదైనా ఒక మ్యాగజైన్ ఫాలో అయితే బెటర్. సో ఇవి మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ యొక్క అనాలసిస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. సో దానికి నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో వీటి యొక్క పీడిఎఫ్స్ అనేది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను కనుక ప్రతి ఒక్కరు మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.